వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. త్వరలో కనిగిరి మున్సిపాలిటీలో ప్రవేశపెట్టిన మున్సిపల్ బడ్జెట్ పై తగిన ప్రణాళికలు రూపొందించాలని మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అధికారులకు సూచించారు. కనిగిరిలోని మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ లో పొందుపరచవలసిన అంశాలపై అధికారులతో చైర్మన్ సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రాష్ట్ర ఎరుకల ప్రజా సమితి సంఘం జనరల్ సెక్రటరీగా అనంతపురానికి చెందిన ఆదర్శను ఎన్నుకున్నారు. జిల్లాలోని ఎరుకల కులస్తులు ఆయనకు అభినందనలు తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎరుకల కులస్తుల సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అన్ని రంగాలలోనూ ఎరుకల కులస్తులు అభివృద్ధి చెందే విధంగా తన వంతు కృషి చేస్తానన్నారు. సీనియర్ సివిల్ జడ్జి పి షియాజ్ ఖాన్ ఆధ్వర్యంలో స్ట్రీట్ చిల్డ్రన్ అనాథ పిల్లల రక్షణపై బుధవారం నర్సీపట్నంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఐసిడిఎస్ అధికారులు, ఆశా వర్కర్లు ఇటువంటి బాల బాలికలను గుర్తించాలని సూచించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి సర్వే నిర్వహించాలని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూమి ఆక్రమంలో గురైన సంఘటన పామూరు నియోజకవర్గంలో వెలుగు చూచింది. తోట్లవల్లూరు మండలం యాకమూరు గ్రామంలో ప్రజల ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూమిని కొంతమంది దళారులు ఆక్రమించుకొని వ్యవసాయం చేస్తున్నారు. ఫ్లాట్లుగా విభజించిన సర్వే రాళ్లు సైతం కనిపిస్తున్నాయి. ప్రజలకు చెందాల్సిన భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకొని కబ్జా చేసి ఈ విధంగా చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. కాంట్రాక్టర్లు అవినీతి వైకాపా మత్తు నుండి బయటకు రావాలని, ఇరిగేషన్ పనుల్లో దోపిడీ చేద్దామనుకుంటే కూటమి ప్రభుత్వంలో కుదరదని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. నందివాడ మండలంలోని దోసపాడు ఛానల్ కాలువను ఎమ్మెల్యే రాము పరిశీలించారు. నెహ్రాలి డ్రాప్ నుండి ఇలపర్రు రెగ్యులేటర్ కింద వరకు రైతులు అధికారులతో కలిసి ఆయన ద్విచక్ర వాహనంపై పర్యటించారు. గోపాలపురం నియోజకవర్గం భీమూలు గ్రామంలో పట్టాదారులకు న్యాయం చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. గోపాలపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పాల్గొన్నారు. ఈ నెల 12వ తేదీన భీమూలు గ్రామంలో దీనిపై పోరాటం సాగిస్తామన్నారు. ఆ రోజు జరగనున్న కార్యక్రమానికి పట్టాదారులకు సంఘీభావం తెలిపేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రానున్నారని తెలిపారు. ఆసియా ఖండంలోని అతిపెద్దదైన గుంటూరు మిర్చి యార్డు పరిసర ప్రాంత ప్రజలు దగ్గు తుమ్ములతో అల్లాడిపోతున్నారు. సీజన్ కావడంతో మిర్చి టిక్కీలు అధికంగా యార్డుకు వస్తున్నాయి. యార్డు చుట్టుపక్కల పందిళ్లు వేసి తొడిమలు తీసిన మిర్చిని సాయంత్రం కొందరు కాలుస్తున్నారు. కోరు వస్తూ ఉండడంతో ప్రజలు ఇళ్లలో ఉండడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నాథవరం మండలం తాండవ జలాశయ దిగువ ఉన్న శ్రీ నల్లగొండ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూషన్ కమిటీ సభ్యులు, నీటి సంఘం అధ్యక్షులతో సమావేశమయ్యారు. తాండవ జలాశయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తుని మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. తంబలపల్లె మండలంలోని కోసువారిపల్లెలో శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. అర్చకులు కృష్ణప్రసాద్ భట్టర్ బృందం స్వామివారిని సుప్రభాత సేవలో మేల్కొలిపి నిత్య కైంకర్యాలు పూర్తి చేశారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని ముత్యపు పందిరి వాహనంపై ఊరేగింపుగా జరిపారు. దిశంత్ కుమార్, బాలప్రసాద్, కృష్ణమూర్తి, నగేష్ పాల్గొనగా భక్తులు భారీగా హాజరయ్యారు. నాథవరం వెలుగు కార్యాలయంలో క్యాన్సర్ పై వెలుగు సీఏలు సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాథవరం పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ ఎం రాజేష్ నాయుడు క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వ్యాప్తి అధికంగా ఉందని పలు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం ఎం కనకరాజు, మండల పరిషత్ ఏఓపీ పార్థసారథి పాల్గొన్నారు.